హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నుమాలో ఎలక్ట్రానిక్ స్క్రాప్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 60 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. 8 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. 3 అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోవడంతో ఏ టైంలో అయినా కూలిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్ పాతబస్తీ ఫలక్నుమాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 8 గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఇంజన్ బౌలీలోని శ్రీ వైష్ణవి ఎలక్ట్రానిక్ స్క్రాప్ షాప్ లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో 3 అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయింది. 8 ఫైర్ ఇంజన్లతో 8 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందన్నారు అగ్నిమాపక సిబ్బంది. చూసిన వాళ్ళు చాలా పెద్దగా ఉందని చెప్పారు ఫైర్. అది దాంట్లో మెటీరియల్ మాత్రం ఏదో ప్లాస్టిక్ పాత సామాన్ల గోడౌన్ లాగా అని చెప్పారు. ఫస్ట్ 3 వెహికల్స్ పంపినాము, ఒక ల్యాడర్ కూడా తెప్పించినాము, కానీ అది ఇక్కడ రావడానికి కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. మనకు ఆ వే ఉంటే మనము ఫైర్ ఆర్పడం అనేది చాలా ఈజీ ఉండే. మన లోపల పోవడానికి అది మనకు దారి చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి మేము ఇంకా పూర్తి స్థాయిలో ఫైర్ ఆర్పడానికి మార్గం ఏర్పడలేదు. తనకు గిట్టని వాళ్లే బిల్డింగ్ కు నిప్పు పెట్టారని ఆరోపిస్తున్నారు షాపు యజమాని. షాపులో దాదాపు 60 లక్షల రూపాయలకు పైగా స్క్రాప్ ఉందని తెలిపారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. లాక్ చేసి 8:20కి పోయినా 9:13 నాకు కాల్ వచ్చింది, ఇక్కడ మంట అవుతుందని చెప్పి. ఇప్పటి వరకు కూడా ఏమీ లేదు. వర్షం ఉంది, చాలా వర్షం ఉంది. కావాల్సుకొని కాల్ చేసిరన్న 100%. 60 లాక్స్ రూపీస్ నాకు మొత్తం కాలిపోయేదాన్ని. నేను ఇప్పటి నుంచి 25 ఇయర్స్ నుంచి నేను కష్టపడి కట్టుకున్న బిల్డింగ్ అన్నది. 25 ఇయర్స్ నుంచి సైకిల్ మీద దొక్కుంటా స్క్రాప్ దుకాణం పెట్టుకొని ఇవాళ ఇంతవరకు అయినా ఎవరు చేసిరు అనేది అది ఎంక్వైరీ చేసుకోవాలి 100%. ఫైర్ సిబ్బంది ఆలస్యం వల్లే భారీ స్థాయిలో ప్రమాదం జరిగిందని ఆరోపించారు స్థానికులు. ప్రమాదం జరిగిన 20 నిమిషాల వరకు ఒక్క ఫైర్ ఇంజిన్ కూడా రాలేదన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్ తర్వాత కూడా బండి ఇక్కడ రాలేదు. వచ్చినాక కూడా 10 నిమిషాలన్నా నీళ్లు లేవంట. మొత్తం కాలిపోయినాక బిల్డింగ్ కొలాప్స్ అయిన దాకా వీళ్ళు చూస్తారు, కానీ ఇది ఆర్పేది కాదు. వీళ్ళతోడు కానే కాదు, అది మొత్తం కొలాప్స్ కావాలి, అప్పుడు వెళ్ళిపోవాలి వీళ్ళు. ఒక్క ఫైర్ ఇంజన్ ఒక 10 నిమిషాలు నడిచి మళ్ళీ బంద్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ బంద్ చేస్తారు. మళ్ళీ ఏం ఫోమ్ లేదు, ఏం లేదు. ఎట్లా ఫోమ్ లేదు? ఇంత మంటలేస్తుంది, ఫోమ్ లేదు ఎట్లా ఫైర్ చేస్తారు? అక్కడ మంటల్లో బిల్డింగ్ పూర్తిగా కాలిపోవడంతో ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు ఫైర్ సిబ్బంది. దీంతో చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు.